రేకుర్తి 19 డివిజన్ ఏదుల రాజశేఖర్ మాజీ కార్పొరేటర్. మేము ఈరోజు ప్రజావాణిలో మా రేకుర్తి తరఫున మా రేకుర్తి గ్రామ ప్రజలందరితో కలిసి వచ్చి కలెక్టర్కి రేకుర్తి భూములు రిజిస్ట్రేషన్లు అయితే లేవని ఫిర్యాదు చేయడం జరిగింది. కలెక్టర్ గారు ఆర్డీఓను ఎంఆర్ఓ గారితో మాట్లాడి అవి ఏవి కోర్టులో ఉన్నాయి ఏవి లేవో క్లియరెన్స్ చేసి చేపిస్తామని చెప్పడం జరిగింది. మా బాధ ఏంటంటే 6/12/1997లో బీఆర్ కలెక్టర్ మీనా గారు ఒక రిపోర్ట్ ఇచ్చారని చెప్పేసి రిజిస్ట్రేషన్లు ప్రొబిటర్ లిస్టులో పెట్టడం జరిగింది. దానికి సంబంధించి అప్పుడే కొందరు వ్యక్తులు కోర్టుకు దాన్ని అప్పీల్ పోయి అటు కేసును డిస్పోజల్ చేయడం జరిగింది. దాని తదనంతరం 251999 అని ఒక కేసు కూడా వేయడం జరిగింది. అది కూడా డిస్పోజల్ అయింది. డిస్పోజల్ అయినటువంటి సర్వే నంబర్ను ప్రొబిటర్ లిస్టులోకి వెళ్ళి తీయకుండా దాన్ని అట్లనే ఉంచి వాళ్ళకి ఆదికి వచ్చినప్పుడు అలా ప్రొబిటర్ లిస్ట్ ఉంది రిజిస్ట్రేషన్ చేయరాదని ఆపడం జరుగుతుంది. 1990 నుంచి నిరుపేద ప్రజల కుటుంబాలు మరియు మధ్యతరగతి కుటుంబాలు భూములు కొనుక్కొని గుంటలుగా 2 గుంటలుగా కొనుక్కొని ఉన్నారు. వాళ్ళు అప్పటి నుంచి అప్పటి సంబంధిత ఎంఆర్ఓలు కానీ ఆర్డీఓలు కానీ మొటేషన్ చేసి ఇప్పుడు అచానక్ వచ్చి ప్రొబిటర్ కేసులో ఉంది, సీలింగ్ భూమి ఉంది, దాన్ని రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ పేద ప్రజలు వాళ్ళ కూతుర్లు పెళ్లిళ్ళు చేయలేక ఆ భూములు ఏదన్నా చేసి ఏమైనా చేసుకోవాలంటే పెళ్లిళ్ళు కూడా చేయలేక హాస్పిటళ్లకు ఏదైనా ఖర్చులకు కూడా చేసుకోవడానికి ఇటు భూములను ఏమైనా అమ్ముకొని చేసుకోవాలంటే వీలు లేకుండా చేయడం అయింది. దాంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే మేము మా రేకుర్తి గ్రామం తరఫున కలెక్టర్ ఆఫీస్ గేట్ దగ్గర రిలే నిరాహార దీక్ష చేస్తామని తెలియజేసుకుంటున్నాం.